వెల్కమ్ టు స్పెషల్ షో. సామాన్యుడిగా పుట్టి అనన్య సామాన్యుడిగా ఎదిగారు. కృషి ఉంటే ఋషులైనట్టు సాధారణ కార్యకర్త నుంచి నేషనల్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా కూడా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా తన విధులు నిర్వహిస్తూనే బీజేపీ పార్టీకి తనదైన సేవలు అందిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనదైన శైలిలో రాజకీయాలు నడిపిస్తారని, అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో తనదైన మార్కు క్రియేట్ చేస్తున్నారన్నది మనందరికీ తెలిసిన మాట. ఇక ఆయన మాట సౌమ్యం, భాష మృదులం, కానీ ఆయన భావంలో మాత్రం నిగూఢార్థాలు ఉంటాయన్నది ఆయనపై ప్రజలకు ఉన్న భావన. ఆయనే మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. తను మనతో పాటు ఇవాళ బీఆర్కే స్టూడియోస్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొలువు తీరి 11 సంవత్సరాలు అయిపోయింది. అందులో ఇవాళ మీరు భాగస్వామిగా ఉన్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, అంటే అధికారంలోకి రాకముందు చాలామంది కొన్ని రకాల విమర్శలు కూడా చేశారు. కానీ 11 సంవత్సరాల ఈ ప్రయాణం చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అందులో మీరు భాగస్వామ్యం అవ్వడం. మోదీ గారి ప్రభుత్వము 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రగతి నివేదిక 11 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు, సాహసపేత నిర్ణయాలు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చూపించినటువంటి గనుడు మోదీ గారు. ఈ రెండిటికి మించి పేదల సంక్షేమం కోసం ఇవాళ గత ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో పేదల సంక్షేమానికి సంబంధించి 11 సంవత్సరాల్లోనే 45 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్పించినటువంటి మహానుభావుడు. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు, ఢిల్లీ నుంచి నేను 100 రూపాయలు పేదవాడి సంక్షేమం కోసం పంపిస్తే పేదవాడికి 15 రూపాయలు దక్కుతుంది, మళ్ళీ దళారులు మాత్రం 85 రూపాయలు కాజేస్తున్నారని చెప్పారు. అది రాజీవ్ గాంధీ పాలన, కాంగ్రెస్ మరి ప్రభుత్వ పనితీరు. ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత 1 రూపాయి కోత లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఏ విధంగా ఉందో 45 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలో చేర్చాడంటే, అంతకుముందు పేదలు అసలు బ్యాంక్ దరిదాపులకు వచ్చేదానికి లేదు. అటువంటి మోదీ గారు జీరో బ్యాలెన్స్తో పేదల అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్తే కొత్తగా 60 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు తెరు. ఎప్పుడు బ్యాంకు మెట్లు ఎక్కని వాళ్ళు కూడా. దానివల్ల ఒరిగేది ఏమిటి అని ప్రత్యర్థులు విమర్శించారు. ఇవాళ నేరుగా ఏ పథకానికి సంబంధించినటువంటి మరి నిధులు, డబ్బులైనా వాళ్ళ ఖాతాలో చేరుతున్నాయి. దట్ ఈస్ మోదీ అన్నమాట. కానీ అదే సందర్భంలో మీ పార్టీ మీద లేకపోతే మీ ప్రభుత్వం మీద వినిపించే ఆరోపణల్లో పెద్దలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో లోన్లన్నింటినీ మాఫీ చేస్తున్నారు, అదానీల్ని అంబానీల్ని పెంచి పోషిస్తున్నారు తప్ప పేదలకు పెద్దగా ఒరుగుతున్నది ఏం లేదు, కేవలం మీ ప్రకటనలకే పరిమితం అవుతుంది అన్నది కూడా ఒక ఆరోపణ మీద వినిపిస్తుంది. దానికి ఏమంటారు? పేదలకు సంబంధించి పథకాలు నేను చెప్పడం మొదలు పెడితే మొత్తం ఇంటర్వ్యూ అంతా దానికే సరిపోతుంది. వారు పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పేదరికము అనుభవించిన వ్యక్తి. ఛాయ్ అమ్ముకొని దేశానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఆ ఖ్యాతి, ఘనత అది మోదీ గారికే దక్కింది. అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దేశానికి 3వసారి ప్రధానమంత్రి కావడం అనేది అది మోదీ గారికే సాధ్యమైంది. వారు ప్రధానమంత్రి అయిన మొదట్లోనే ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు. ఈ దేశంలో మహిళలు మరి ఏ రకంగా బహిర్భూమిలో తమ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, ఆ రకంగా పచ్చిక బయల్లో రైల్వే ట్రాక్లు పంటి లేదా నేషనల్ హైవే పంటి అర్ధరాత్రి అపరాత్రి కాలకృత్యాలు తీర్చుకున్నారు. స్వచ్ఛ భారత్ పేరు మీద వారు పిలుపునిచ్చి కోట్లాది మందికి ఆ మరుగుదొడ్లు నిర్మించి ఇవాళ మహిళలందరూ కూడా పేదలు, అది మరుగుదొడ్లు కాదు, మా యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. ఆ రకంగా మొదలు పెడితే, టాయిలెట్ నుంచి మొదలు పెడితే ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి ఏదో జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరిపించి జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్ లింక్ చేసి ఎంత ట్రాన్స్పరెంట్గా ఇవాళ ఆ యొక్క మరి పేదవాళ్ళు కూడా ఇవాళ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ద్వారా ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం 49% ట్రాన్సాక్షన్ ఇవాళ డిజిటల్ మాధ్యమం ద్వారా. ఇవాళ కూరగాయలు అమ్ముకునేటువంటి మహిళ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా, పేటీఎం ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా వీధి వ్యాపారుల కోసం సాయం అందించారు. ప్రధానమంత్రి ముద్రా పేరు మీద
ఎవరు దిక్కులేని వాళ్ళకు నేనే దిక్కని వారికి గ్యారంటీలు ఇచ్చి ముద్రా లోన్లు దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఇవ్వాలా. ఆ రకంగా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు వారు వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి, మహిళలకు ఇవాళ ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఇవాళ వ్యవసాయం సంబంధించినటువంటి ఈ యొక్క ఎరువులు మరి వెదజల్లే కార్యక్రమం, ఆ రకంగా అనేక కార్యక్రమాలు పేదలకు సంబంధించి వారు చేపడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని పేదవాళ్లకు 4 కోట్ల మందికి వాళ్ళ ఇల్లు కట్టించి అదనంగా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తూ ఉంటున్నారు. ఈ రకంగా వారు ఉచితంగా గ్యాస్, ఉజ్వల పేరు మీద ఉండడానికి ఇల్లు, తాగడానికి వాళ్ళ జల్ జీవన్ పేరు మీద ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా పేదల ప్రభుత్వం కాదు అని కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు. అంబానీలు, అదానీలకు సంబంధించి కానివ్వండి, ఈ మధ్యకాలంలో కొన్ని వేలాది కోట్ల రూపాయల ఎన్పిఎల్ని మీరు తీసేయడం, అంటే దాటిని తీసేయడం వంటి మీద కూడా ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబానీ, అదానీలు కొత్తగా వారు కాంట్రాక్టులు చేపడుతున్నది ఏం కాదు. కాంగ్రెస్ హయాంలో కూడా వారు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఏది కూడా అదనంగా ప్రత్యేకంగా వారికి ప్రభుత్వం ద్వారా వారికి కల్పించిన సదుపాయాలు లేదు, సౌకర్యాలు లేవు. ఏదైనా ఉంటే వాళ్ళు నేరుగా విమర్శించవచ్చు, కానీ ప్రశ్నించడానికి దానికి ఏదైనా తార్కాణం ఉండాలి. మీరు అటువంటిది ఏదైనా జరిగి ఉన్నట్టయితే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు. కానీ కేవలం బురద జల్లే కార్యక్రమం తప్పితే ఇతరత్ర కాదనేది ఇవాళ అభివృద్ధి పేరు మీద మోదీ గారు వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్, రోడ్వేసు, రైల్వేసు, ఆ రకంగా ఎయిర్వేసు, వాటర్ వేస్, ఎంత అభివృద్ధి, 11 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఆ రకంగా దాని ద్వారా ఉపాధి కల్పించడం, అసెట్స్ క్రియేట్ చేయడం, ఈ రకంగా ఒక విజనరీ నాయకుడిగా మీరు చూశారు. ప్రపంచమంతా కూడా కరోనాలో అల్లాడిపోతూ ఉంటే ఒక భారతదేశంగా నిలదొక్కుని స్వతహాగా ఇవాళ మరి వ్యాక్సిన్ తయారు చేయించి శాస్త్రజ్ఞులకు మనోబలాన్ని పెంచి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి ప్రపంచానికి కూడా ఇవాళ వ్యాక్సిన్ సరఫరా చేసినటువంటి ఖ్యాతి భారతదేశానికి దక్కుతున్నది. ఇవాళ నరేంద్ర మోదీ గారు 100 కోట్లపై ఈ దేశంలో 140 కోట్ల మందికి 3 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏది ఉందండి? అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాక పూర్వం 2014 పూర్వం ఒక ఆర్థికవేత్త, ఈ దేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. కానీ భారతదేశం 11వ ఆర్థిక దేశంగా ప్రపంచం నిలబడ్డది. కానీ అనతి కాలంలోనే నా ఇండియా ఇస్ సపోజ్ టు ద 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నియర్ ఫ్యూచర్లో 3rd లార్జెస్ట్ కంట్రీగా మారబోతున్నది. అదే రకంగా వికసిత్ భారత్ సంకల్పం బై 2047, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ఈ ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలని చెప్పి ఇవాళ జపాన్ లాంటి దేశాలను అధిగమించి ఆర్థికంగా ఒక స్టేబుల్ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే కేవలం ఉచితాలు పంపిణీ చేసి ఓట్ల రాజకీయం కాకుండా ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టి ఆస్తులు క్రియేట్ చేసి భావి తరాలకు సంపదన మరి సృష్టించినటువంటి వ్యక్తిగా ఇవాళ మొత్తం ప్రపంచం కొనియాడుతున్నదండి. ఇవాళ ఆర్థికంగా 4వ స్థానానికి రావడం అంటే మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. కోవిడ్ తర్వాత అనేకమైన ఇబ్బందులు, ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇవన్నీ కూడా అధిగమించి ఈ రకంగా అదే సందర్భంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఆ మొత్తం ఘటన ఏదైతే ఉందో అందులో ప్రశంసలు, విమర్శలు రెండు ఈక్వల్గా వినిపించాయి. మీరు ఆల్రెడీ పిఎస్సీ మెంబర్గా ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారతదేశాన్ని ఎలా చూస్తోంది అండ్ మోదీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన, ఆ రోజు స్వయంగా మాది పిఎస్సీ మీటింగ్, మా చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు, మేము అక్కడే ఉన్నాం శ్రీనగర్లో. మాకు వార్త 4 గంటలకు తెలిసింది, ఆశ్చర్యపోయాం. కానీ తర్వాత సంఘటన తెలిసిన ఇంతమంది చనిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడో అరబ్లో ఉన్నటువంటి వ్యక్తి ఉఠావుటిన బయలుదేరి వచ్చి ఆ సంఘటన పూర్తిగా సమీక్షించి అమిత్ షా గారు హోంమంత్రిని పంపించి ఆ బాధితులకు మరి బాధ్యతగా నిలబడి ఏ ఉగ్రవాదులైతే ఆ చర్యలకు పాల్పడ్డారో వారిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి మూతోడు జవాబు అంటారు. ఆ రకంగా వారు 15 రోజుల్లోనే ఏ రకంగా పాకిస్తాన్ మీద దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి టార్గెటెడ్గా, ప్రిసైజ్గా ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పామో మనం స్వతహాగా తయారు చేసుకున్నటువంటి ఆ ఆయుధాల ద్వారా, మిసైల్స్ ద్వారా ఏ రకంగా మొత్తం శిబిరాలను ధ్వంసం చేయడం కాకుండా 100 పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను ఆ రకంగా మరి చంపి మరి
ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరు మీద. ఎందుకంటే ఏ మహిళల యొక్క సింధూరాన్ని తొలగించారో అదే పేరు మీద మహిళలకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా సామాన్య పౌరుల మీద దాడి జరగకుండా, పాకిస్తాన్ మీద కూడా యుద్ధం ప్రకటించకుండా ఆ ఉగ్రవాదుల మీదనే, అంటే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఏ రకంగా ఉగ్రవాదాన్ని సవాల్గా తీసుకొని ఇవాళ అందరూ కూడా అన్ని దేశాలు కూడా ఇవాళ ఉగ్రవాదంతో సతమతమవుతున్నారు. దీటైన జవాబు ఇచ్చి ఇవాళ నిలబడ్డటువంటి మనం ఈరోజు దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్. ఇవాళ పీస్, ప్రాస్పరిటీ, డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసేటువంటి ప్రస్తుత కాలంలో మోదీ గారు కూడా వెంటనే పాకిస్తాన్ కోరిన వెంటనే పాకిస్తాన్ దిగివచ్చి ఆ దెబ్బకు దిమ్మ తిరిగిపోయి ఏ రకంగా వారు కాళ్ళ బేరానికి వస్తే అప్పుడు సీజ్ ఫైర్ చేశారు. కానీ దేశవ్యాప్తంగా ఎంతో కొంత పీఓకేని మరొకసారి భారత్లోకి కలిపే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో దాని ఫైనల్ లక్ష్యం అదే అనే విధంగా చాలాసార్లు మాట్లాడారు. కానీ ట్రంప్ ఒక కాల్తో యుద్ధమే ఆగిపోయింది అని తను చెప్పుకోవడము, ఆ తర్వాత వచ్చిన విమర్శలు ఇవన్నిటిని చూసినప్పుడు ఆ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నిజంగా నెరవేరిందంటారా? 100%. ఏ లక్ష్యం కోసమైతే సింధూర్ ఆపరేషన్ మనం చేపట్టాము అంటే ఉగ్రవాదులను హతం చేయాలి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలి, వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాము, వాళ్ళ యొక్క శిబిరాలను టార్గెటెడ్గా ఎక్కడ శిబిరాలు శిక్షణ జరుగుతుందో వాటి మీదనే, ఏ సామాన్య పౌరుల మీద మళ్ళీ జరగకుండా వాళ్ళు ఎన్ని రకాల దాడులు చేసినా ఒక్కటి కూడా సఫలం కాకుండా మన క్షిపణులు ఇవాళ మన టెక్నాలజీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్మీ, మిలిటరీ, ఏ రకంగా వారు ఈ యొక్క యుద్ధం కాకుండా ఉగ్రవాదాన్ని హతం చేయడానికి తీసుకున్న చర్యలు మొత్తం ప్రపంచం కొనియాడుతుంది. ఇవాళ ఉక్రెయిన్, రష్యా సాధిస్తున్నది ఏమిటి? సామాన్య ప్రాణాలు పోతున్నాయి, ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నది, ఏ రకంగా ఆర్థికంగా విచ్ఛిన్నమవుతున్నది. అదే రకంగా మొన్న మనం చూసాం ఈ రకంగా ఇజ్రాయెల్, పాలస్తీన్ కూడా ఈ రకమైనటువంటి యుద్ధాల వల్ల పరిష్కారాలు కాదు. కానీ ఉగ్రవాదం పేరు మీద మన భారతదేశం ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేయడం, ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ కన్ను కుట్టింది. ఇవాళ శ్రీనగరు, కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అయిపోయి 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ప్రజలు ఇవాళ హాయిగా జీవిస్తూ ఉన్నారు, ఉపాధి కలుగుతున్నది. పర్యాటకుల సంఖ్య దాదాపు 2,50,00,000 మంది సంవత్సరానికి వచ్చే పరిస్థితి అంటే అక్కడ అందరూ కూడా హాయిగా జీవిస్తున్నారు. అది చూసి జీర్ణించుకోలేక దొంగ దెబ్బ తీస్తే పాకిస్తాన్ దీటైన జవాబు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం మన మిలిటరీ, మన భారత ప్రభుత్వం. మీరు రీసెంట్లీ ఫిజీ కూడా వెళ్ళొచ్చారు పార్లమెంట్ డెలిగేషన్ నుంచి. సో దాని అవుట్కమ్ ఏంటి? వెళ్ళొచ్చిన దానివల్ల మన భారతదేశానికి వచ్చిన లాభం ఏంటి? ఫిజీలో దాదాపు 11 దేశాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాన్ని శక్తివంతం చేయడానికి ఇంకా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీద జరిగిన సెమినార్లో నేను, మాతో పాటు కేసీ వేణుగోపాల్ గారు వారు చైర్మన్, నేను సభ్యుని, మన భారతదేశం నుంచి 2 ప్రతినిధులుగా అందులో పాల్గొన్నాం. 11 దేశాలు 37 మరి మంది డెలిగేట్స్ పాల్గొన్నారు, పాకిస్తాన్ సైతం కూడా. దాదాపు 3 రోజులు జరిగినటువంటి ఆ సెమినార్లో చాలా చక్కగా కేసీ వేణుగోపాల్ గారు కానీ నేను కానీ మేము పార్టీలు వేరైనా వారి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి చైర్మన్గా ఉండడం, నేను రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తిని సభ్యుగా ఉండడం ఆశ్చర్యపోయారు మిగతా దేశ ప్రజలు. ఇద్దరం కూడా ఒకే వాయిస్తో ఇవాళ పార్లమెంటులో అనేక విషయాల్లో మేము చర్చించుకుంటాం, విమర్శించుకుంటాం ఒకరి మీద, కానీ అక్కడికి వెళ్ళేసరికి భారత ప్రతినిధులుగా వి రిప్రజెంటెడ్ ఇండియా, భారత్ అండ్ మన ప్రజాస్వామికంగా ఏ రకంగా ఇక్కడ పాలన జరుగుతున్నది, పిఎస్సికి ఉన్నటువంటి అధికారాలు, పబ్లిక్ అకౌంట్స్ ఏ రకంగా ఈ వివిధ సంస్థలు చేసే ఖర్చులను ఏ రకంగా మేము కలిసి ఆ సంస్థల మీద మరి మేము పూర్తిగా విశదీకరిస్తాం అనే విషయాలు చెప్పడం వల్ల చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ రకంగా అపోజిషన్ రూలింగ్ అయినా కానీ దేశం కోసం నిలబడేటువంటి వాళ్ళు మీరైనటువంటి భావన వాళ్ళలో కలిగింది. అది గొప్ప అనుభూతిగా ఇద్దరం కూడా మేము పొందాము. అక్కడ ఇంటర్నేషనల్ ఇంత అప్రిషియేషన్ దొరుకుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం మా వైపు సీతకన్ను చేస్తుంది, మా మీద సవితి ప్రేమ చూపిస్తుంది. అందువల్ల రాష్ట్రం ఏ స్థాయిలో అయితే అభివృద్ధి చెందాలో ఆ స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వ విధానం అన్నది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. దానికి ఏం సమాధానం? వాళ్ళ ఆరోపణలు ఏమైనా పస ఉందనుకుంటారా మీరు? మొన్ననే ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు. బీజేపీకి ఏమీ లేదు, ఎక్కడ ఉంది బీజేపీ అని వాళ్ళు కనివిప్పే రీతిలో 30% ఓటు సంపాదించాం మొన్న పార్లమెంట్ ఎన్నికలు. ఒంటరిగా పోటీ 8 పార్లమెంటు సీట్లు సాధించాం. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలకే జరిగిన ఎన్నికల్లో మీరు 60 మంది పైగా ఎమ్మెల్యేలు గెలిచిన మీరు 8కే పరిమితమైనారు. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మేము 8 పార్లమెంట్ గెలిచాం. బీఆర్ఎస్ 0 సీట్లు సాధించిందంటే ప్రజలు ఇవాళ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ రకమైన అభివృద్ధి, పేదల సంక్షేమము, అవినీతి రహిత పాలన, అక్కడ శాంతి భద్రతలు ఏ రకంగా కాపాడుతున్నాను. అక్కడ యోగి ప్రభుత్వం అయినా, ఇక్కడ అస్సాం అయినా,
ఇవన్నీ చూస్తూ ఉంటే దేశంలో 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు జరుగుతున్నాయి. వై నాట్ తెలంగాణ అని చెప్పి ప్రజలు కూడా ఇవాళ బీజేపీ వైపు మోదీ వైపు చూస్తున్నారు. అందుకనే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఫలితాలు మీరు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏవైతే ఆల్రెడీ ఇప్పటికే ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ అనుకుంటారు వాటికి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన దాన్ని డెవలప్మెంట్ని మీరు పట్టించుకోవట్లేదు. 4th సిటీ చొప్పున పేరుతో ఒక ఫ్యూచర్ సిటీని మేము నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. RRRకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాకు అనుకున్నంత స్థాయిలో మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండ దొరకట్లేదు అన్నది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే మీరు ఫ్యూచర్లో ఇక్కడ అధికారంలోకి రావాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ఏమైనా నిర్వీర్యపరుస్తున్నారన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఒకటి మీరు గమనించండి, అల్లవి కాని హామీలు ఇచ్చి ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు ఉంది అని తెలిసి మీరు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అన్ని ఉచితాలు అడిగిన వారికి అన్ని కూడా ఉచితంగా ఇస్తామని, కానీ వాళ్ళు మీరు గ్యారంటీల పేరు మీద హామీల పేరు మీద 420 హామీలు ఇచ్చారు. మరి బోగస్ గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం, రైతులు మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, నిరుద్యోగులను ఏ రకంగా మీరు పెన్షన్లు పెంచుతామన్నారు, రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు, 12,000 కుదించారు. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ మా మీద బుడ్డ జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేము నిధులు కల్పించాం. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ 880 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ఇవాళ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మోదీ గారి ప్రభుత్వం కేవలం తెలంగాణకు మాత్రమే 7,800 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్, 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ఇవాళ రైల్వే పేరు మీద అత్యంత ఆధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, వరంగల్లో ఇవాళ వ్యాగన్ మరి కోచ్ ఫ్యాక్టరీ ఏ రకంగా ఇవాళ అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అదే రకంగా 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తూ ఉన్నాం. మొత్తం 100% విద్యుతీకరణ చేశాం. ఈ రకంగా రైల్వేకు మాత్రమే ఇన్ని నిధులు కల్పించామంటే మీ హయాంలో మీరు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, కేంద్రంలో అధికారులు ఉన్నారు. మీరు బీఆర్ఎస్ కలిసి చట్టాపట్టాలు వేసుకున్నారు. యూపీఏ ఇచ్చిందేమి నిధులు 880 కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కు. చివరికి నేను చెప్పబోతే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గెలిచి ప్రధానమంత్రి అయింది, కానీ ఒరగబెట్టింది ఏమిటి మెదక్ జిల్లాకు? కనీసం ఒక రైల్వే స్టేషన్ ఇవ్వలేకపోయారు మీరు. కానీ ఇదే మోదీ గారు ఇవాళ మా ప్రభుత్వం లేకపోయినా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మెదక్ రైల్వే స్టేషన్, సిద్దిపేట రైల్వే స్టేషన్, ఇవాళ కొమరవెల్లి రైల్వే స్టేషన్ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఆ ప్రజల కళ సాకారం చేసింది మోదీ గారు. ఏం చేసిరంటే ఇది ఒక మచ్చగా మనం చెప్తుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ 1,10,000 కోట్ల రూపాయలు హైవేస్. అసలు తెలంగాణకు జాతీయ రహదారులే చాలా అరుదు. అటువంటి ఇవాళ నేషనల్ యావరేజ్కు సమానంగా ఇవాళ జాతీయ రహదారులు కల్పించామంటే అది నితిన్ గడ్కరీ గారు, మోదీ గారి ప్రభుత్వమే ఈ జాతీయ రహదారులు కల్పించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, రోజుకు ఇవాళ దేశవ్యాప్తంగా 32 కిలోమీటర్లు రోడ్లు విస్తరణ జరుగుతూ ఉన్నది ఇవాళ. కానీ కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని మీకు 8 ఎంపీ సీట్లు ఇవ్వడం కానివ్వండి, 2 కేంద్ర మంత్రులు ఇక్కడ ఉండి రాజ్యసభ సభ్యులుగా మీరున్నారు, లాంగెస్ట్ పార్లమెంట్ బోర్డు మెంబర్గా మీరుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్నంత స్థాయిలో నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. అందువల్లనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెనకబడిపోతున్నాము అన్నది ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరొక. మీరు ఇచ్చినటువంటి ఉచితాలకు ఇవాళ మీకు ఎంతవరకు పోతున్నారు రేవంత్ రెడ్డి గారు? మాకు బ్యాంకులు ఎవరు అప్పులు ఇస్తలేరు, ఈపాటికి అప్పుల కుప్పగా మారిపోయిన తెలంగాణ. నేను ఢిల్లీకి వెళ్తే నన్ను చెప్పులెత్తుకుపోయేవాడిగా చూస్తున్నానని చెప్పి ఎంత అబాసు పాలైనాడో. కాబట్టి కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం ఏ రకంగా దిగజారినది తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అదే ఇవాళ ఉత్తరప్రదేశ్ చూడండి, మహారాష్ట్ర చూడండి, గుజరాత్ చూడండి, అదే రకంగా అస్సాం చూడండి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి, అదే రకంగా సంక్షేమం 2 కళ్ళ మాదిరిగా సమపాలలో డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. అంతేగాని మీరు వెల్ఫేర్కు ఫ్రీబీస్కు తేడా లేకుండా ఆ లక్ష్మరేఖ దాటేసి ఓట్ల కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇవాళ ప్రభుత్వం యొక్క భూములు అమ్మకాలకు పెట్టి చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి పెడితే నేను పార్లమెంట్లో నిలదీస్తే ఇవాళ ఆ హైకోర్టు మొట్టకాయలు వేస్తే వెనుకంజ వేశారు. అంటే భావి తరాల సంపదను మీరు ఇవాళ అమ్మకానికి పెట్టడము, భవిష్యత్ తాకట్టు పెట్టి అధికారం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చారని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మీరు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మొదటి సంవత్సరంలోనే. ఇవ్వకపోతే మేము వారికి నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది ఇవాళ? రాహుల్ గాంధీ ఎక్కడ ఇవాళ? రాహుల్ గాంధీ వచ్చి ఆ రోజు బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసి నేను ఉండే ప్రాంతంలో అశోక్ నగర్లోనే ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో వచ్చి
నిరుద్యోగులు రెచ్చగొట్టి ఓటు సంపాదించుకున్నారు. ఇవాళ ఇచ్చింది ఏమిటి, చేసింది ఏమిటి, ఏ రకంగా మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, ఉద్యోగాలు అడిగితే లాఠీలు జులిపిస్తున్నారు, వాళ్ళని జైల్లో పంపిస్తున్నారు. కానీ మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతాలకు ఇస్తున్న నిధులు మీకు సాత్గా లేని తమిళనాడు లేకపోతే తెలంగాణ, కర్ణాటక లాంటి ప్రాంతాలకు ఇస్తున్న నిధులకు సంబంధించి ఆ వ్యత్యాసం చాలా భారీగా ఉంది, అది కనిపిస్తోంది. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, కానీ మా సబ్కా సాత్ మీరు ఎక్కడ ఇస్తున్నారు అన్నది మరొక మాట వినిపిస్తుంది. గతంలో మాదిరిగా కాంగ్రెస్ ఏ రకంగా విపక్ష ప్రభుత్వాల మీద వేటు వేసేదో, 356 ఆర్టికల్ను ఏ రకంగా దుర్వినియోగపరిచిందో, ఇందిరాగాంధీ గారు ఒక రాత్రి 9 మరి ప్రతిపక్ష ప్రభుత్వాలు కూలగోసిందో, ఆ రకంగా 100 పై సార్లు 356 ఆర్టికల్ అబ్యూజ్ చేసి ప్రతిపక్ష ప్రభుత్వాలు కూలగొట్టారు. కానీ ఇవాళ మేము అధికారం లేకున్నా, మాకు ఎమ్మెల్యేలు ఇక్కడ పెద్దగా లేకపోయినా 11 సంవత్సరాల 12 లక్షల కోట్లు ఇచ్చాము. అనేకమైనటువంటి ప్రాజెక్టు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మీ హయాంలో మూతపడితే 6,300 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి తెరిపించి ఇవాళ రైతులకు ఏ రకంగా ఎరువుల పంపిణీ జరిగేదానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు దక్షిణాదికి ఇవాళ ఒక రైతుల ఎరువుల కర్మాగారంగా, భాండాగారంగా మారిందంటే అది మేము చూసిన చెరువ కదా. మీరు మూతవేసినటువంటి కంపెనీని తెరిపించింది మేము. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా మీరు ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చారు, కానీ ఇవాళ ఎవరికి కూడా హామీలు ఇచ్చారు. ఇవాళ ఆ హామీలు నెరవేర్చలేకుండా మీరు ఏ రకంగా మీరు బీఆర్ఎస్ కలిసి కుట్రపూరిత చర్యలు పాల్గొంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో ప్రజలు భవిష్యత్తు బీజేపీది, బీజేపీ వైపు ఆశాజనకంగా చూస్తున్నారు. కాబట్టి మీరు రాజకీయంగా ఎదురు దాడి చేస్తుండొచ్చు. మీ మాటల గారిడితో రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి ఈ రకంగా బీజేపీని ఎదురుదాడి చేస్తామంటే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. సో అది కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదనని మీరు తీసుకొని వచ్చారు. అందులో మీరు కూడా జేపీసీలో ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణ ముందు కొనసాగుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే సాధ్యమేనా? 2027 2034 అసలు ఏంటి, అసలు జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల మీద మీ ఒపీనియన్ చెప్పండి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు జమిలీ ఎన్నికలు జరిగేది. మీరు అన్నట్టుగా జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఒకే దేశం ఒకే ఎన్నికల సభ్యుడిగా నేను చూస్తున్నాను, గమనిస్తాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు 52, 57, ఆ రకంగా 62, 67 వరకు కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగినాయి. అదే సందర్భంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్, నెహ్రూ గారు ఏ రకంగా విపక్ష ప్రభుత్వాలను పడగొట్టి ఆ రకంగా ఎన్నికలను తారుమారు చేయడం వల్లనే జరిగింది. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ఆ రకంగా అధికార యంత్రం కూడా ఎన్నికల పేరు మీదే మొత్తం తన కాలం గడిచిపోతున్నది. నేను మొన్న హర్యానాకి వెళ్ళాం, జేపీసీ అంతా కూడా. ఆ ప్రభుత్వంతో చర్చ చేసేటప్పుడు ఆ ముఖ్యమంత్రి చెప్పాడు మాకు, నేను ముఖ్యమంత్రి అయినది 1.5 సంవత్సరం అయినాను. ఈ 1.5 సంవత్సరాల్లో సంవత్సరం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద లోక్సభ ఎన్నికలు జరిగినాయి, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు పంచాయతీ. ఈ ఎన్నికలతోనే మొత్తం నా ఏడాది కాలం పూర్తి అయిపోయింది. నేను ఎక్కడ అభివృద్ధి చేయాలా, పేదల సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయాలి, ఇవైనా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా ఏకకాలంలో ఎన్నికలు జరిగినట్టయితే అభివృద్ధి మీద, పేదల సంక్షేమం మీద దృష్టి సారించడానికి దోహదపడుతుంది. పైపెచ్చు ఇవాళ పోలీసులు కానీ లేదా అధికార యంత్రం కానీ ఓటర్ లిస్ట్ నుంచి మొదలుకుంటే ఇవాళ టీచర్లు కానివ్వండి లేదా పంచాయతీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆ ప్రజల అవసరాలు తీర్చడంలో మరి పనులు వదిలేసి కేవలం ఎన్నికల పనుల మీదే దృష్టి సారించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఎన్నికకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఆ రకంగా తడవకు ఎన్నికలు రావడం, ప్రజలకు భారంగా మారడం లేదా అధికార యంత్రాంగానికి భారంగా మారడం, పోలీసులు కూడా శాంతి భద్రత కాపాడడం భారంగా మారడం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇవాళ ఏదైతే జనగణన జరుగుతున్నదో, జనగణన తర్వాత ఈ యొక్క సెన్సస్ జరిగిన తర్వాత అండ్ ఫస్ట్ టైం అది కూడా చెప్తున్నాను, క్యాస్ట్ బేస్ సెన్సస్ మీరు కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేశారు. నెహ్రూ నుంచి నిలిపేశాడు. బ్రిటిష్ కాలంలో జరిగింది క్యాస్ట్ సెన్సస్, కానీ నెహ్రూ గారు వచ్చిన తర్వాత నిలిపేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని వాళ్ళ రాజ్యాంగం గురించి, రిజర్వేషన్ గురించి, ఇవాళ కులగ నుంచి మాట్లాడుతారు. అదే మీ కుటుంబంలో నుంచి 3 వ్యక్తులు దేశానికి ప్రధానమంత్రులు అయి చెయ్యని పనిని వాళ్ళ మోదీ గారు చేస్తున్న కులగణన, దాన్ని స్వాగతించి ఆదరించాల్సింది పోయి మీరు ఏ రకంగా వాళ్ళ కోడిగుడ్డు ముందు ఈకలు బిక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ యొక్క సెన్సస్ తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ దానికి క్రెడిట్ రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఎందుకంటే మేము వైపు కర్ణాటకలో చేశాము, తెలంగాణలో ఇప్పుడు బీసీలకు సంబంధించి కులగణన చేశాము, దాని కంటిన్యూషన్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తప్పక ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆడలేక మధ్యలో కర్ణాటకలో చేసి ఒరగబెట్టింది ఏమిటి? మీరు కర్ణాటకలో మీరు 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి ఎందుకు దాన్ని పబ్లిష్ చేయలేదు? మీ పార్టీలో ఉన్న వాళ్ళే అభ్యంతరం వ్యక్తం వల్ల చేయలేదని ఒకసారి మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. తెలంగాణ చేసింది ఏంటంటే
తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు. తెలంగాణ చేసిన ఏంటి, అంతకుముందు 51% ఉన్న బీసీలను 46%గా చూపించారు. కొత్తగా ఇప్పుడు ముస్లిం బీసీలు 10% అని చెప్తున్నారు. ఇది రోల్ మోడలా? అంటే ముస్లింలందరినీ కూడా బీసీ జాబితాలో చేర్చి బీసీల హక్కులను కాలరాయడం, బీసీ అధికారులను, బీసీల యొక్క రిజర్వేషన్లను ఆ రకంగా తన్నుకుపోయేదానికి దోహదపడమే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు మీది. ఆ రకంగా మీరు వీళ్ళు చేయడానికి ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ముస్లింలలో కూడా పేదరికం ఉంది, సామాజిక వివక్ష ఉంది. ఆ వర్గాలను ఆ పార్టీకే మండల్ కమిషన్ ద్వారా కానివ్వండి, గత ప్రభుత్వాలు 3-4 కులాలను బీసీలు చేర్పించారు. కానీ ఇవాళ 12% ముస్లిం జనాభా ఉంటే 10% బీసీలు అంటే ఇవాళ బీసీలు ఎక్కడ పోవాలి? ఇవాళ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లు మోహన్ బాబు స్వర్గీయ ఎన్టీ రామారావు 33.33% రిజర్వేషన్ లోకల్ బాడీలో బీసీలకు ఇస్తే 50 డివిజన్లు 150లో బీసీలకు ఉంటే ఆ బీసీ డివిజన్లలో ఇవాళ దాదాపు మరి 32 మంది ముస్లిం బీసీలు, 18 మంది మాత్రం మిగతా హిందువులు. అంటే ఎక్కడ జరుగుతున్నది ఇవాళ? అంటే మొత్తం అప్పనంగా బీసీల పేరు మీద ముస్లింలకు అప్పగించడమే మీ విధానం కాబోతుంది. కాబట్టి ఓట్ల కొట్టి కోసం ఇది రోల్ మోడల్ దేశం ఒప్పుకునేదానికి సిద్ధంగా లేదు. ఇవాళ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ శాస్త్రీయ పద్ధతుల్లో ఇవాళ ఒక జ్యుడిషియరీ స్కూటీలో నిలబడే విధంగా ఇవాళ మోదీ ప్రభుత్వం సెంట్రల్ సెన్సెస్ యాక్ట్ ద్వారా చేయబోతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది అది సర్వే మాత్రమే. ఇవాళ సెన్సెస్ అనేది అది కేంద్ర పరిధిలో ఉండేటువంటి ఆ యొక్క అంశం. దాన్ని మొదటిసారిగా మోదీ ప్రభుత్వం చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు అనేది ఇవాళ ప్రజలు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ బీసీ సీఎం నినాదం తీసుకున్న బీజేపీ అక్కడ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మేము తీసుకొద్దామన్న ఈ చట్టాన్ని కానికుండా ఆపుతున్నారు అన్నది మరొక వర్షం వినిపించే ప్రయత్నం చేస్తారు. ఒకటి, అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు మీరు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినప్పుడు బలపరిచింది, ఆమోదం చేపించింది భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్నికల ముందు హామీని ఇచ్చారు 42% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇప్పుడు కేంద్ర పరిధిలోకి ఎందుకు వస్తున్నది ఆ విషయం? మీరు అమలు చట్టం తీసుకొచ్చారు, వెంటనే జీవో ఇచ్చి అమలు చేయండి. ఇప్పుడు కేంద్రానికి పంపిస్తున్నాం లేదా 9th షెడ్యూల్ అని చెప్పి మీరు ఏమాత్రం కూడా మీరు చేసిన సర్వేను అసెంబ్లీలో పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, దానిని కులాల వారీగా సామాజిక వర్గాలుగా పబ్లిష్ చేయకుండా, ఏ సామాజికం ఎంత ఉన్నదో చెప్పకుండా కేవలం మీరు రాజకీయం చేశారు. ఒక రాజకీయ అస్త్రంగా దీన్ని మార్చుకుంటున్నారు తప్పితే చిత్తశుద్ధి ఉన్నట్టే 42% అమలు చేయాలి. మీరు ఇవాళ 50% సీలింగ్ ఉంది అంటే మీకు హామీ ఇచ్చే ముందు తెలియదా? ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెట్టిన ముందు తెలియదా? ఇవాళ మీరు కేంద్రానికి, మీరు రాష్ట్రపతికి పంపించి కేంద్రం వైపు చూస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇవాళ? కాబట్టి మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీలకు ఇవాళ డిమాండ్ చేస్తున్నది 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. ఏ రకంగా మీరు మాట ఇచ్చారో ఆ రోజు కేంద్రంతో సంప్రదించి మీరు హామీ ఇచ్చారా? కాబట్టి మీరు చేసినటువంటి ఈ దగా మోసాన్ని బీసీలు సహించరు. కర్రు గాల్చి వాత పెట్టడానికి ఇవాళ బీసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షులు ఏంటి, ఆ నియామకానికి సంబంధించి ఆయనతో వర్క్ చేసే విధానం కానివ్వండి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం? ఒకటి, బీజేపీలో మాత్రమే ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు మాత్రమే మిగతా ప్రాంతీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అధ్యక్షులు అయ్యే అవకాశం. ఇవాళ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య కార్యకర్త, ఒక అడ్వకేటు, విద్యార్థి పరిషత్తు, ఆర్ఎస్ఎస్తో ఇవాళ పూర్తిగా భావజాలంతో పనిచేసే వ్యక్తి కార్యకర్తకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వంతోనే పార్టీ ముందుకు పోతుంది తప్పితే ప్రెసిడెంటే సర్వస్వం కాదు, ప్రెసిడెంట్ మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకోడు. ఇది సమిష్టి నిర్ణయాలు, సమిష్టి ప్రపంచంలో అది పెద్ద పార్టీ. నేను ఇవాళ నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, 10 లక్షల పోలింగ్ బూత్ కమిటీలు ఎన్నిక దానికి నేను దానికి బాధ్యుని. దాదాపు 18,000 ఇవాళ మండల కమిటీలు, ఆ రకంగా 37 రాష్ట్రాల్లో ఇవాళ కమిటీలు వేసి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా నిర్వహించే బాధ్యత ఇవాళ మోదీ గారు నాకు అప్పగించారు, మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు అప్పగించారంటే ఒక సామాన్య కార్యకర్త ఇంత గురుతర బాధ్యత ఇవ్వడం అనేది నిజంగా నేను తెలుగువాడిగా, తెలంగాణ గర్వపడుతున్నాను. అది బీజేపీలో మాత్రమే సాధ్యమైన విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇవాళ ఒక సామాన్య కార్యకర్త ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సామాన్య కార్యకర్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, అది బీజేపీలో సాధ్యం. కానీ మీ పార్టీలో నెహ్రూ కుటుంబమా లేదా బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబమా, కుటుంబాలకే పరిమితమైన మీ సామాజిక న్యాయం ఇవాళ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఇవాళ ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుంది, ఒక దళితుడు కార్యకర్త రాష్ట్రపతి కాగలుగుతాడు, ఒక అత్యంత వెనుకబడ్డ వ్యక్తి కార్యకర్త ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతాడు, ఒక పార్టీ ప్రెసిడెంట్ కూడా కాగలుగుతాడు. అది
భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు. కానీ అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటే తప్ప ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం విన్న పేర్లలో ఈటెల రాజేందర్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, మీ పేరుతో సహా చాలా మంది పేర్లు వచ్చాయి. కానీ ఈ బీసీలను కాదని మరొక ఓసీ వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనకాల జరిగిన మంత్రాంగంలో మీరు కూడా భాగస్వామి అయ్యారు అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. వాస్తవాలు కాదు, నేను ఒక రేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నా ప్రమేయము నా అభిప్రాయాలు ఉండవు. కానీ ఇవాళ ఎవరు సమర్థులు, ఎవరు అందరూ కలుపుకొని పోయి పనిచేస్తారు. కానీ ఫలానా భావజాలం ఉంటేనే ఇవాళ అధ్యక్షులు అవుతారనేది కూడా వాస్తవం. ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అస్సాంకు ముఖ్యమంత్రి అయినాడు. అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాత కొత్త కలయికలతో మోదీ గారి అజెండా, మోదీ గారి సంకల్పం వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ మార్చాలంటే బీజేపీ వల్లనే అనేటువంటి అభిప్రాయం తెలంగాణలో వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అందరినీ కూడా కలుపుకోనే ఒక వ్యక్తి అనేటువంటి కార్యకర్తకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మా అందరి బాధ్యత ఇవాళ అందరం కలిసి ఈ తెలంగాణలో అధికారం తీసుకురావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. కానీ ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో కొత్తగా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చారు. సో ఆయన కార్యాచరణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చింది 3 కౌన్సిల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. కాంగ్రెస్ ఉన్న సిట్టింగ్ సీట్ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెట్టే దుస్థితి, పెట్టలేని దుస్థితి. ఇవాళ మేము 3 చోట్ల పార్టీ పరంగా పోటీ చేస్తే 2 గెలిచాం. మొదటిసారి కూడా ఆ 2 సీట్లను మేము సాధించామంటే బీజేపీని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారో తెలంగాణలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఖచ్చితంగా రేపు గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా హైదరాబాదు ఇవాళ గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క సంకల్పం. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని కాంగ్రెస్ కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్, ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి బీజేపీ పార్టీ సొంతంగా ఎదగకుండా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళని కలుపుకొని నెక్స్ట్ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇవాళ మోదీ విధానాలు నచ్చి, మోదీ నాయకత్వం నచ్చి, ఇవాళ బీజేపీ సిద్ధాంతపరంగా ఈ దేశానికి అవసరమని భావించి ఎవరు పార్టీలు చేరడానికి వచ్చినా తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తాం. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో ఏ రకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో కేంద్ర అధికారాలు పంచుకున్నారో ఎటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎన్నడూ కూడా మరి ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన దాఖలాలు. కాబట్టి ప్రజలకు తెలుసు, ఈరోజు కాకుండా రేపు బీజేపీని నిలువరించాలి, ఆపాలంటే మాకు శక్తి సరిపోతలేదని చెప్పి ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు భావిస్తున్నారు. కాబట్టే ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళని ఇవాళ దేవుడు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలో రావడం ఖాయం. 20 రాష్ట్రాల్లో వచ్చిన పార్టీ తెలంగాణ ఎందుకు రాదు, ఎందుకు కాదు, వై నాట్ తెలంగాణ అనే ఆలోచనతో అందరికి ఇచ్చారు మీరు అధికారం, ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం అనే నిదానంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో క్రమశిక్షణకి మారుపేరుగా ఇప్పుడు మనం బీజేపీ పార్టీ చేస్తాం. ఈ మధ్యకాలంలో విభేదాలు అవన్నీ బాహాటంగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వ భావజాలంతో నడిచే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి గతంతో పోలిస్తే ఏమైనా మార్పులు వచ్చాయి? కేవలం దీన్ని ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వరకు మాత్రమే మనము చూడాలంటారు. అంటే పార్టీ పెరుగుతూ ఉన్నప్పుడు అనేక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి అనేక విధమైన ఆలోచనతో కూడుకున్న వ్యక్తులు పార్టీలో రావడం సహజం. కాబట్టి పార్టీ యొక్క విధానాలు పట్ల ఇవాళ నిజంగా ఎవరైనా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దాని మీద ఆలోచిస్తుంది. క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ. క్రమశిక్షణను కాపాడేదానికి అందరం కూడా కలిసి చర్యలు తీసుకున్నాం, కఠినంగా ఉంటాం. పార్టీ ఏదన్నా అంతర్గతంగా ఉంటే చర్చించుకునే వేదికలు చాలా ఉన్నాయి, అక్కడ చర్చించుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయాల మేరకే మనం పార్టీ ముందుకు పోతుంది తప్పితే. కాబట్టి బయట మాట్లాడడం, మీడియాలో పార్టీని చిన్నదిగా చూపించడం ఏమాత్రం కూడా మంచిది కాదనేది సాంప్రదాయం బీజేపీ. సో నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. సో నేషనల్ ప్రెసిడెంట్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఆ మొత్తం ఆ యాక్టివిటీ అంతా ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు 10 లక్షల పోలింగ్ బూతుల్లో 70% అంటే 7 లక్షల పైగా పోలింగ్ బూతులు కమిటీలు అయిపోయినాయి. 17,000 మండల కమిటీలో 15,000 మండలాల్లో కమిటీలు చాలా ప్రశాంతంగా విజయవంతంగా జరిపాం. అదే రకంగా 1093 జిల్లా కమిటీల్లో దాదాపు 800 జిల్లాపై కమిటీలు అయిపోయినాయి. 37 రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పరంగా ఉన్న మాకు ఇవాళ 27 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా
9 రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మణిపూరు, ముంబై, ఆ రకంగా హర్యానా, ఢిల్లీ. ఇవి పూర్తయిన వెంటనే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అవుతారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అవుతారనే దానికి ఒక సామాన్య కార్యకర్త కూడా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరనేదే కాలం నిర్ణయిస్తారు. సో ఫైనల్ పాయింట్ చెప్పండి, తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాబోయే ఎన్నికల నేపథ్యంలో చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు. సో ఆ నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లస్ మీరేం చెప్తారు? అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, ఇవాళ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చారిత్రాత్మకమైనటువంటి సాహసపేత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బీజేపీ వల్లనే ఉంది. ఎందుకంటే మీరు చూశారు, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామందిర నిర్మాణం, 370 ఆర్టికల్ భారత రాజ్యాంగాన్ని అవరోధంగా మారినటువంటి అంశాన్ని మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదే రకంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టం కానివ్వండి, వక్ఫ్ లాంటి బిల్లుల వల్ల పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఇటువంటి సాహసపేత నిర్ణయాలు తెలంగాణలో కూడా తీసుకునే అవకాశం బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనకు అనుగుణంగా పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎలాగో ఉంది. లక్ష్మణ్ గారు ఆ రేస్లో ఏమైనా ఉన్నారా? పార్టీ ఆదేశాల మేరకు లక్ష్మణ్ గారు పనిచేస్తారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. లక్ష్మణ్ గారు ప్రభుత్వంలో పనిచేయాలన్నా, పార్టీలో పనిచేయాలన్నా, ఇంకే పని చేయాలనేది పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను శిరసావించే కానీ మాకు సొంత అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి అజెండా మాకంటూ ఏది ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినందుకు ఓవరాల్గా చూస్తే మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని వెళ్ళేదే బీజేపీ పార్టీకి సంబంధించి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఒక విధానంగా ఉంది. కాబట్టి ఆ విధానాన్ని కంపల్సరీ కంటిన్యూ చేస్తాం. అదే సందర్భంలో ఎప్పుడూ చూడని ఒక అభివృద్ధి అన్నది ఇప్పటికే దేశంలో ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తామన్నదే లక్ష్మణ్ గారు చెప్తున్నారు.